గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నైనా. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేనైనా. మీ దాసుని బలపరిచి, మీ దాసుని అభిషేకించి, మీ దాసునిలో మీరుండి మాట్లాడండి ప్రభా. మీ స్వరము మాకు వినిపించండి ప్రభా. మీ మాటలు మాకు తెలియజేయండి నైనా. మీ బోధను మాకు తెలియజేయనైనా. మీ వాక్యమును మాకు తెలియజేయనైనా. మీ సత్యమును మాకు బయలుపరచునైనా. గూఢ మర్మములు మాకు తెలియజేయనైనా. మీ వాక్య మర్మములు మాకు తెలియజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. పేజీ నంబరు 374 పాత నిబంధన. 374 పాత నిబంధన. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు మనం చదువుదాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోమోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. మోయాబీయులను, అమ్మోనీయులను, మోమోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను యజ్ఞేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతును భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసము ఆచరింపవలనని చాటింపగా. యెహోషాపాతు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈయన దావీదు వంశంలో పుట్టినవాడు, యూదా గోత్రానికి సంబంధించినవాడు. యెరూషలేమును క్యాపిటల్గా చేసుకొని యెరూషలేములో నివాసం ఉంటూ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యెహోషాపాతు. ఈయన కూడా ఒక మంచి భక్తుడు, దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి. దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు యూదా దేశాన్ని యెహోషాపాతు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారండి. వాళ్ళు ఎవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరు. ఒక్క దేశం మీదకి 3 దేశాల వాళ్ళు, 3 జాతుల వాళ్ళు దండెత్తుతున్నారు. ఈ విషయాన్ని యెహోషాపాతు రాజుకు చెప్పారు. అయ్యా, అససోన్ తామారు అనేటువంటి యజ్ఞేదిలో గొప్ప సైన్యం ఒకటి నిలబడింది, ఆ సైన్యం మన మీదకి రాబోతుంది అని చెప్పారండి. ఎవరు? వేగుల వారు వచ్చి చెప్పారు. ఇప్పుడు భయం వస్తుందా రాదా? 3 దేశాల వాళ్ళు కలిసి ఒక్క దేశాన్ని ఓడించడానికి కలిసి వస్తున్నారు. అది ఏ దేశం అంటే యూదయా దేశం, యూదా దేశం. యూదా దేశం అంటే యూదా దేశానికి యెరూషలేము క్యాపిటల్ గా ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యెహోషాపాతు.
రాజు అయితే మంచివాడే, దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే ఆయనకు భయం కలిగినట్లుగా మనం చూస్తామండి. భయం కలిగింది. ఎప్పుడైనా మీకు భయం కలిగిందా? ఏదైనా ఒక సమస్య వస్తే భయం అనిపిస్తుందండి. నేను ఎరువుడి దిన్నకి వెళ్ళాను. అక్కడ ఒక దురాత్మ పట్టిన వాళ్ళు ఉన్నారయ్యా, వచ్చి ప్రార్థన చేయాలి మీరంటే, నేను నిందాల నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను ఎరువుడి దిన్నకి బైక్ మీద. అక్కడ ఇంకా వాళ్ళ ఇంట్లో ఊరికి అడుగు పెట్టినాం అంతే. ఆ దయ్యం పట్టిన ఆమె వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినాము, ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మ కింద పడింది, కాలు ఇరిగింది అని మాట వచ్చింది. ఫోన్లో చెప్తున్నాను. ఎంత భయం ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది. భయము తర్వాత బాధ రెండు కలిగినాయండి. కింద పడింది, కాలు పూర్తిగా విరిగింది, వేలాడుతుంది అంటే, సరే మీరు ఉండండి, నేను అన్నకు ఫోన్ చేస్తాను, అన్న వస్తాడు, అంతలోపు నేను ప్రార్థన చేసి వస్తాను, అన్న వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడని చెప్పి మా అన్నకు ఫోన్ చేశాను. చేస్తే సరే నేను చూసుకుంటాలే అన్నాడు. అన్న కొడుకు ఇద్దరు వచ్చి అమ్మను హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు. నేనేమో అక్కడ దయ్యం పట్టిన వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి అక్కడ త్వరగా ప్రార్థన ముగించుకొని వచ్చి మళ్ళా అక్కడ జగన్ డాక్టరు, ఈమెకు 82 సంవత్సరాలు ఉన్నాయి, 82 సంవత్సరాలు ఉన్నాయి. జగన్ హాస్పిటల్లో ఇక్కడ ఆపరేషన్ చేయడానికి కాదు, అది గ్యారంటీ ఇవ్వలేమని చెప్తే ఇంటికి తీసుకొచ్చిన. నేను ఇంటికి వచ్చాను, జగన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాం. అందరిని అమ్మని పిలుచుకొని వచ్చి కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాం. అప్పుడు బాధ, భయము, భీతి అన్నీ కలుగుతూ ఉన్నాయండి. ఒక పక్క కలవరం, మా అమ్మకు అలా జరగడం అనేది ఏడుపు వస్తూ ఉంది. నడుస్తూ ఉన్నటువంటి ఆమె కింద పడి కాలు ఎగిరితే ఎంత భయం, ఎంత బాధ. ఇప్పుడు 3 దేశాల వాళ్ళు కలిసి మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అంటే ఎంత భయం కలుగుతుందండి, ఎంత భయం. కాలు ఇరిగితేనే మనకి భయం అనిపించింది, నాకైతే బాధ అనిపించింది, కలవరం అనిపించింది. ప్రార్థన చేశాం, దేవుడు ఆలోచన ఇచ్చాడు, దేవుని ఆలోచన ప్రకారం అన్ని జరిగించాం, సక్సెస్ అయింది. అమ్మ ఇప్పుడు మళ్ళా నడుస్తుంది. అయితే ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ప్రార్థన చేయాలి. యెహోషాపాతు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి, 3వ వచనం. అందుకు యెహోషాపాతుకు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసమును ఆచరింపవలనని చాటింపగా. ఏం చేశాడమ్మా ఈయన? వేరే ఆలోచన ఏం చేయలేదండి. అంటే 3 దేశాల వాళ్ళు నా మీదకి వస్తుంటే ఈయన ఏం చేయాలా? మామూలుగా అయితేమా నాకు ఎవరు సపోర్ట్ చేస్తారని ఆలోచన చేయాలి. ఎవరైనా అలా అని ఆలోచన చేస్తారు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, నాకు ఏమైనా ఈజిప్ట్ వాళ్ళు ఏమైనా నాకు సహాయం చేస్తారా, లేకపోతే సిరియాన్లు ఏమైనా సహాయం చేస్తారా, లేకపోతే ఇస్రాయేల్ దేశస్తులు ఏమైనా సహాయం చేస్తారా. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు, యూదా 2 గోత్రాలు, యూదా ఎఫ్రాయిం 2 గోత్రాల వాళ్ళు కలిసి యూదా రాజ్యంగా ఉంది. 10 గోత్రాల వాళ్ళు కలిసి ఇజ్రాయెల్ దేశంగా ఉంది. 2గా విడిపోయింది. సొలొమోను కాలం తర్వాత రెహబాం రాజుగా ఉన్నప్పుడు 2 భాగాలుగా విడిపోయిందండి ఇజ్రాయెల్ దేశం, యూదాగా, ఇశ్రాయేల్గా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మామూలుగా అయితే ఎవరు నాకు సహాయం వస్తారని ఆలోచన చేస్తారు, కానీ ఈయన ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలిపెను. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, సమస్యలు అందరికీ వస్తాయి అమ్మా, సమస్యలు అందరికీ వస్తాయి, బాధలు అందరికీ వస్తాయి, భయం కూడా
ఎటువంటి మనిషికైనా భయం వస్తుంది. ఏదో ఒక సమయంలో భయం అనేది కలుగుతుంది. అబ్బా ఏం చేయాలి ఇప్పుడు అని విభ్రాంతి పొందేటువంటి సమయం వస్తుంది ఒక రోజున. అయితే అలాంటి సమయంలో మనము కృంగిపోకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. హల్లెలూయా. మేము మా అమ్మ విషయంలో కూడా విచారణ చేసినామండి. దేవుని సన్నిధిలో లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాం. ప్రభా ఇప్పుడు ఏం చేయాలి? ఒక హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 డబ్బులు అడుగుతూ ఉన్నారు, కానీ గ్యారంటీ ఏమంటున్నారు? ఆమె హార్ట్ ఆగిపోవచ్చు, మత్తిస్తే ఆ మత్తుకు తట్టుకోకపోవచ్చు అంటున్నారు. మేమేం చేయాలి అని ప్రార్థన చేశాం. దేవుడు ఆలోచన ఇచ్చాడు. అందరూ అంటున్నారు ఇలాగే ఉండని లేదు లేదు అలా ఉంచితే ఆమె చాలా బాధపడుతుంది జీవితాంతం, బతికున్నన్ని రోజులు. ఆమె అలా బాధపడడం నాకు ఇష్టం లేదు, నేను తట్టుకోలేని చెప్పి వెంటనే దేవుడు ఆలోచన ఇస్తే శాంతిరాం వెళ్ళామని. దేవుడు అన్ని ఆరోగ్య అది హెల్త్ కార్డు ఉంది అమ్మకు, హెల్త్ కార్డు ద్వారా అన్ని పనులు జరిగిపోయాయి. దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు, అద్భుతం చేశాడు. దేవుడు ఆశ్చర్యం చేశాడు. దేవుని యొక్క విచారం చేయాలి. ఎక్కడ విచారం చేయాలి? ఎప్పుడు విచారం చేయాలి? భయం కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, సముద్రపు యొక్క ఉప్పెనలాగా మన మీదకి ఉప్పెన వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారం చేయాలి. నేనేం చేయాలి? నేనేం చేయాలి? మా అక్క వాళ్ళ స్థలం మనకి ఇస్తారన్నారు కదా. ఇస్తారన్నప్పుడు నయం అనింది, నువ్వు ఎవరి మాటలు నమ్మొద్దు, చెప్పనీకి లేదు ఎవరి మాటలు ఎట్లా ఉంటాయి, ముందు రాయించుకున్న తర్వాతనే దాంట్లో ఏదైనా చేసుకుంటే మా అక్కళ్ళు అట్లా మాట తప్పరు అని చెప్పాను నేను. కానీ ఎందుకో నయం చెప్పిన మాటను ఆలోచనలో పెట్టుకొని ప్రార్థన చేసిన మోకరించి, ప్రభా మేము ఆ స్థలంలో మరి ₹50,000 అప్పు చేసి ఆ స్థలంలో మేము కట్టాలనుకుంటున్నాం, కట్టాలన్నా వద్దా? కట్టక ముందే మాకు బయలుపరిచినైనా, కట్టక ముందే ఏదైనా ఆపద ఉంటుంది, ఏదైనా సమస్య ఉంటుంది అంటే కట్టక ముందే మాకు బయలుపరచని ప్రార్థన చేశానండి. ఆ రోజు తెల్లారుజాము, ఆ రోజు ఉదయం 10 గంటలకే నేను వాళ్ళకు ఫోన్ చేశాను, ఇదిగో మేము ఇట్లా కట్టుకుంటున్నాం. రాత్రి మళ్ళా 8:30-9 గంటలకు మా ఇంకో అక్క వాళ్ళు ఆటంకం చేశారు, మీరు మైక్ పెడతారని ప్రార్థన చేస్తారని వాళ్ళు వద్దంటున్నారండి. చూడండి, అంటే అది కూడా మన మంచిగా జరిగింది. నేను దేవుని దగ్గర విచారం చేసినాం. అది మాకు వచ్చేపట్టయితేనే దాంట్లో ఇన్వాల్వ్ కావాలి, లేకపోతే దాన్ని తప్పించినైనా మాకు ఆ సమస్యలు ఉండకూడదని ప్రార్థన చేశాం. ప్రతిదీ దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం, ప్రతిదీ దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం. ప్రతి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని పాదాల దగ్గరనే దొరుకుతుంది. హల్లెలూయా. యెహోషాపాతు కూడా తీసుకున్న నిర్ణయం ఏంది? యెహోవా యొద్ద విచారణ చేయాలనుకున్నాడు. అమ్మ మీరు కూడా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు మోకరించి, అయ్యా ఈ సమస్య వచ్చింది, మేమేం చేయాలి? హల్లెలూయా. ఏమడుగుతారమ్మా? మేమేం చేయాలి? మేము ఎటు వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్తే మాకు సహాయం దొరుకుతుంది? మాకు సహాయం చేయనైనా, మాకు ఆలోచనైనా, మాకు జ్ఞానమైనా. ఇర్మియా 33:3లో చెప్పావు కదా, మీకు తెలియని సంగతులు నేను మీకు తెలియజేస్తానని. మీరు మాకు మొరపెట్టండి, మీకు తెలియని సంగతులు నేను తెలియజేస్తానన్నావు కదా, తెలియజేయనైనా అని అడగాలి. దావీదు కూడా 34:4లో అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. చాలాసార్లు చెప్పాను కాబట్టి రెఫరెన్స్ చదివేడు నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను మీతో. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. అవును, దేవుడి దగ్గర విచారం చేస్తే ఏం చేస్తాడమ్మా దేవుడు?
చెప్పండి గట్టిగా. విడిపిస్తాడు. గట్టిగా చెప్పండి అందరూ. విడిపిస్తాడు. దేవుని దగ్గర విచారణ చేస్తే మనకు విడుదల ఇస్తాడు, విడిపిస్తాడు. ఆ భయం నుండి విడిపిస్తాడు, ఆ సమస్య నుండి విడిపిస్తాడు, ఆ బాధ నుండి విడిపిస్తాడు, ఆ రోగము నుండి విడిపిస్తాడు, ఆ దుఃఖం నుండి విడిపిస్తాడు, ఆ యొక్క శోధన నుండి విడిపిస్తాడు. శోధన నుండి కూడా విడిపిస్తాడండి. అయితే ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. ఎలా విచారణ చేయాలి? ఉపవాసం ఉండి, ఏమి తినకుండా. తర్వాత ఏం చేశాడు? రాజ్యంలో యూదా దేశం అంతా కూడా ఈరోజు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. దేశంలో కొన్ని లక్షల మంది ఉంటారు. లక్షల మంది ఉపవాసం ఉన్నారు. ఎంతమంది? లక్షల మంది. మనం అంటే కొంతమంది ఉపవాసం ఉన్నాం. అక్కడ లక్షల మంది ఉపవాసం ఉండి దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మోయాబీలు, అమ్మోనీయులు, మోమోనీయులు మా మీదికి వస్తున్నారు, మేమేం చేయాలి అని విచారణ చేశారండి. అమ్మా, ఎప్పుడైనా కానీ సంఘంలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా మనం అందరము ప్రార్థన చేయాలి. అందుకే నేను గ్రూప్లో పెడుతూ ఉంటాను. ఎవరి సమస్య అయినా సరే గ్రూప్లో పెట్టినప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్లో చూసుకొని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. 1 నిమిషం ప్రార్థన చేసినా చాలు, 2 నిమిషాలు ప్రార్థన చేసినా చాలు. లేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలు. లేదు 10 నిమిషాలు ప్రార్థన చేయండి అంటే 10 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు. దేవుడు గొప్ప విడుదల, గొప్ప సమాధానం కలుగజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాత రాజు ఏం చెప్తున్నాడు? యూదా దేశం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నారు. అందరూ ఉపవాసం ఉన్నారు. చూడండి, అక్కడ రాయబడిన మాటలు చదువుదాం మనం. యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఇప్పుడు మనం కూడుకున్నామా లేదా? మనం అందరం ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి కూడుకున్నాం. ఎందుకు? ఆయన సహాయం కొరకు. ఎవరి సహాయం కొరకు? దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహాయం కొరకు. యెహోవా అన్న, యేసు ప్రభు అన్న, పరిశుద్ధాత్మ అన్న ఒక్కటే, త్రియేక దేవుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం తీసుకోవడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాము. ఈరోజు మనం చూడండి, ఆయన సహాయం కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడుకొనిది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చింది. ఎక్కడికి వచ్చినారు? యెరూషలేములోనికి వచ్చినారు. హల్లెలూయా. యెరూషలేములోకి వచ్చి దేవాలయం దగ్గర ప్రార్థన చేస్తున్నారు. యెహోషాపాతును యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యన నిలవబడి ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరు చేస్తున్నాడు? ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారని, నేను ఇక్కడ నిలబడి ఎట్లా ప్రార్థన చేస్తున్నానో యెహోషాపాతు రాజు నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తుంటే జనులందరూ ఏకీభవించి వాళ్ళు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఆ శత్రువుల నుండి మమ్మలను తప్పించండి, ఆ శత్రువులు మా మీదికి రాకుండా చేయండి, ఆ శత్రువులను ఓడించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. చూడండి ఏమని ప్రార్థన చేశాడో చూడండి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యన నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్ని జనముల, చదవండి ఒకరు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశము
కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిశ్చితివి. మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుమని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనక ఇశ్రాయేలు వారిని నిర్మూలం చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకొనవలనని నువ్వు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చి మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంట? మోయాబీలను అమ్మోనీయులను చంపనీయలేదంట అండి. మా బాగా ఏంటున్నారా? ఎందుకు చంపనీయని చెప్పలేదు? మోయాబీయులను అమ్మోనీయులను ఎందుకు చంపలేదో తెలుసా మీకు? మోయాబీయులు అమ్మోనీయులు ఎవరు కాదండి, లోతు కుమార్తెలకు పుట్టినటువంటి పిల్లలు. అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన దేవుడు విని లోతును రక్షించాడు. లోతు భార్యను, లోతును, ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొస్తే వెనక్కి చూడకుండా వెళ్ళండి అంటే ఆమె ఏం చేసింది? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు కుమార్తెల ద్వారా జరిగిన పాపమునకు పుట్టిన పిల్లలే మోయాబీలు, అమ్మోనీయులు. పాపము వలన పుట్టిన పిల్లలు. అందుకే మోయాబీలు, అమ్మోనీయులు శాపగ్రస్తులని వాళ్ళను ఆ రోజైతే కనికరించాడు, కానీ ఈ రోజైతే కనికరించలేదండి దేవుడు. వాళ్ళు పాపము వలన పుట్టిన వారు, పాపము చేయడం వలన పుట్టిన వారు మోయాబీలు, అమ్మోనీయులు. ఈ మాటను గుర్తు చేస్తున్నాడు ఎవరు? యెహోషాపాతు. దేవా, ఇశ్రాయేలు దేవా, సర్వ సృష్టికి నువ్వే దేవుడవు. అబ్రహామును నువ్వు పిలిచి అబ్రహాముకు మాటిచ్చిన ప్రకారం ఈ ఇశ్రాయేలు దేశాన్ని మాకు ఇచ్చావు, ఈ యూదా దేశాన్ని మాకు ఇచ్చావు, ఇశ్రాయేలు దేశాన్ని మాకు ఇచ్చావు. ఇక్కడ నువ్వు మందిరం కూడా కట్టించుకున్నావు. ఈ మందిరంలో మేము ప్రార్థన చేసినప్పుడు మా మనవులన్నీ కూడా నువ్వు ఆలకిస్తూ ఉన్నావు. దేవా, నీ ప్రజలను ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకు నడిపించినప్పుడు, కనానుకు నడిపించినప్పుడు మోయాబీయులను, అమ్మోనీయులను నువ్వు చంపలేదు. అయితే వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేసి మా మీదకి వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని హతం చేయాలని వచ్చారు, మమ్మల్ని నిర్మూలన చేయాలని వచ్చారు, మా వంశము లేకుండా చేయాలని వచ్చారు వాళ్ళు. మీరే మమ్మల్ని కనికరించండి. వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు శక్తి, కొట్లాడగలుగుతాము అన్నిలతో.
అన్నిటితో మనం కొట్లాడగలుగుతామా? వాళ్ళేమో దుర్మార్గులైపోయారు, వాళ్ళ మాటలు దుర్భాషలు అయిపోయా, వారి ప్రవర్తన దుర్మార్గపు ప్రవర్తనయా. మనం వాళ్ళతో కొట్లాడగలుగుతామా? కొట్లాడలేము. యెహోషాపాతు ఎంత దీనత్వంగా ప్రార్థన చేస్తుంది. అయ్యా, వాళ్ళు గొప్ప సైన్యముగా ఉన్నారు, వాళ్ళతో మేము యుద్ధము చేయలేము, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు. ఎవరంటమ్మా వాళ్ళ దిక్కు? దేవుడు. గుర్తు పెట్టుకోండి అమ్మా, మీ దిక్కు ఎవరు కావాలి? మనుషులు కాదు దిక్కు, దేవుడు దిక్కు. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. నువ్వైనా నేనైనా. 146వ కీర్తనలో ఏం రాయబడింది? రాజులను గాని మనుషులను గాని నమ్మకండి, వారు మంటి పాలవుదురు. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు. రాజులను నమ్ముట కంటే, నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, దేవుని ఆశ్రయించాలి. మనుషులు నమ్ముకుంటే మోసం చేస్తారు ఏరా? మనుషులను నమ్ముకుంటే మోసం చేస్తారేమో, కానీ దేవుని నమ్ముకుంటే మోసము జరగదు. యెహోషాపాతు రాజు ఎవరిని ఆశ్రయించాడమ్మా? దేవుని. ఎక్కడ విచారం చేశాడు? దేవుని యొద్ద, దేవుని మందిరములో విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు. ఎంత చక్కని ప్రార్థన! ఆ రోజు మీరు నిర్మూలన చేయలేదు ప్రభా, ఈ రోజు వాళ్ళే మా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళే మా మీద మమ్మల్ని నిర్మూలం చేయడానికి వస్తున్నారనే మాట చెప్తాడండి అక్కడ, నిర్మూలం చేయడానికి. కాబట్టి మేము వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. అవును, ప్రార్థన చేసే విధానం కూడా చాలా చక్కగా ఉండాలి, వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి. అమ్మా, ఒక కలెక్టర్ దగ్గర ఎట్లా మాట్లాడటం, ఒక ఎస్పీ దగ్గర ఎట్లా ఎంత వినయంగా మాట్లాడటం, ఒక ఆర్డీఓ దగ్గర ఎంత వినయంగా, ఒక ఎంఆర్ఓ దగ్గర ఎంత వినయంగా మాట్లాడటం మనం. మరి సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎంత వినయంగా మాట్లాడాలి చెప్పండి. సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయనతో ఎంత వినయంగా మాట్లాడాలనో అది నేర్చుకోవాలని. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు సర్వ సృష్టికి రాజువు, నువ్వు సర్వాధికారివి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు ఆకాశమందున్నావు, మమ్మల్ని చూస్తున్నావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకుని వస్తున్నప్పుడు మోయాబీలను, అమ్మోనీయులను నువ్వు నిర్మూలన చేయలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని నిర్మూలన చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని నిర్మూలన చేయాలనుకుంటున్నారు. మేము వాళ్ళతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మళ్ళొకసారి చదువుదాం ఆ మాట, 12వ వచనం చదువుదాం. మా దేవా, నీవు వారికి, చదవండి అమ్మా, 12వ వచనం, 20:12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చి మా మీదికి వచ్చు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏం చాలదంటమా? శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. అమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన వచ్చి ఉండాలి. నేను చాలా మంది అక్కడక్కడ వెళ్తూ ఉంటాను, అమ్మ ప్రార్థన చేయండి, నాకు రాదన్నా, నువ్వు చేయలేదు నా అంటారు. వాళ్ళకి రాదంట ప్రార్థన. తిన్నికి వస్తుందా అమ్మా? అన్నీ వస్తాయే, అన్నీ వస్తాయి, ప్రార్థన ఎందుకు రాదు? దేవునితో మాట్లాడాలి కదా,
దేవుణ్ణి అడగాలి కదా, మన బాధలు ఆయనకు చెప్పుకోవాలి కదా, మన కష్టాలు ఆయనకు చెప్పుకోవాలి కదా. ఎవరు తీరుస్తారండి ఈ లోకంలో? ఎవరు తీర్చరు మన బాధలు. దేవునికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడని. యెహోషాపాతు చేసింది అదే. ఉపవాసం ఉన్నాడు, తాను ఉపవాసం ఉన్నాడు, ప్రజలందరినీ ఉపవాసం ఉండమన్నాడు, అందరినీ దేవాలయం దగ్గరికి రమ్మన్నారు. దేవాలయం దగ్గర ఒక బయట కొత్తది శాల ఒకటి నిర్మించినారంట. ఆ శాలలో కూర్చొని అందరూ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడండి. చూడండి దేవుడు ఎలా సహాయం చేశాడో చూడండి ఒకసారి. 21వ వచనం నుంచి చదవండి. 20:21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. కేవలం దేవునికి స్తోత్రాలు చెప్పడానికే కొంతమందిని నిర్ణయించినాడంటే దేవుడు. ఆ యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళాలంటే పోయి యుద్ధం చేద్దామనే ఆలోచన ఉంటుంది, కానీ ఎవరికన్నా దేవుని స్తుతించాలనే ఆలోచన వస్తుందా? యెహోషాపాతుకు చూడండి ఎంత మంచి ఆలోచన వచ్చింది. ముందు భాగంలో ఉన్నటువంటి సైన్యము కేవలం స్తుతించడానికేనంట. ఆ యెహోవా దేవుణ్ణి, ఆ యేసు ప్రభు దేవుణ్ణి, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించడమే ఇక వాళ్ళ పని. దేవుణ్ణి స్తుతించడమే, ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి స్తుతించడమే. ఎలాంటి స్తుతి అనేది మనం 136వ కీర్తన ఒకసారి చూద్దాము. ఆ కీర్తనలో ఉంటదమ్మా ఆ స్తుతి అనేది ఎలా ఉంటది అనేది అక్కడ రాయబడింది. చూద్దాం, చదువుదాం. 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. గట్టిగా చదువమ్మా, కొట్లాడేటప్పుడు అయితే గట్టిగా మాట్లాడతావు కదా. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించువాడు, ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలుచూలును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును
ఎర్ర సముద్రంలో ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చువాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్తూ స్తుతిస్తున్నారు చూడండి. అంటే ఆయన చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం చెప్తున్నారు. నేను కూడా పొద్దున్న లేస్తానే స్తోత్రాలు చెప్పానండి. అయినా నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. వింటున్నారా? ఈ దినం ఉంది అంటే ఆయన ఇచ్చినదే. ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. నాకు స్కూటీని ఇచ్చినందుకు స్తోత్రం, ఓలాని ఇచ్చినందుకు స్తోత్రం, డాట్సాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, 3 మందిరాలు ఇచ్చినందుకు స్తోత్రం, సంఘాలు ఇచ్చినందుకు స్తోత్రం, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, నీతి గల జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, యథార్థంగా జీవించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం, న్యాయంగా బ్రతకడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం, మంచితనంగా జీవించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం, ఇంత మంచి మార్గం చూపించినందుకు స్తోత్రం, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, వస్త్రమును ఇచ్చినందుకు స్తోత్రం, గృహమునిచ్చినందుకు స్తోత్రం, వాహనం ఇచ్చినందుకు స్తోత్రం, నయోమిని బట్టి స్తోత్రం, హోలీని బట్టి స్తోత్రం, మేరీని బట్టి స్తోత్రం, ఇట్లా సంఘం అంతటిని బట్టి స్తోత్రం అని చెప్పుకుంటూ ఎన్ని గంటలైనా స్తోత్రాలు చెప్పొచ్చాను నేను. అందుకే నేను ముందు చెప్తూ ఉంటాను సంఘములో అందరికి కూడా, ప్రార్థన కంటే ముందు దేవునికి స్తోత్రము చెప్పాలి. అంటే ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి కృతజ్ఞత భావం ఉండదండి. వాళ్ళకి ఎన్ని ఇచ్చినా ఏమి అయినట్టే ఉంటారు. దేవుడు ఎన్నైనా ఏమి అయినట్టే ఉంటారు. వాళ్ళకు కృతజ్ఞతా భావం ఉండదు. అమ్మ నేను చెప్తున్నాను, కృతజ్ఞతా భావం లేని వాళ్ళు దేవుని ప్రేమను గాని దేవుని కృపను గాని పొందుకోలేరు. కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవుని పట్ల. నేనైతే ఏడుస్తుంటానండి, కన్నీళ్లు పెట్టుకుంటుంటాను ఆ కారులో పోయేటప్పుడు. ఏ పాటి వాడనయ్యా నేను, ఎందుకు కొరగాని వాడను, ఎందుకు పనికిరాని వాడను నేను, అలాంటి నాకు ఇన్ని సమకూర్చావా, తినడానికి తిండి లేని వాడిని, సరైన బట్టలు లేనటువంటి వాడిని, నాకు ఇవన్నీ సమకూర్చావా, నీకు స్తోత్రం నాయనా అని స్తోత్రం చెప్తానండి ఏడుస్తూ. ఆయన చేసిన కార్యాలన్నీ, అయ్యా పగటి నేలుటకు సూర్యుని ఇచ్చావు, రాత్రి నేలుటకు చంద్రుని ఇచ్చావు, నీకు స్తోత్రం. మేము పీల్చుకోవడానికి వాయువుని ఇచ్చావు, నీకు స్తోత్రం. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఇచ్చావు, నీకు స్తోత్రం. మేము తినడానికి మంచి ఫలాలు ఇచ్చావు, తినడానికి ధాన్యం ఇచ్చావు, కూరగాయలు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎన్ని స్తోత్రాలైనా చెప్పొచ్చండి. అంటే ఆయన ఈ భూమి మీద చేసిన మేలులు రాయుట కూడా ఈ ప్రపంచానికి పుస్తకంగా చేసినా సరిపోదండి. అన్ని మేలు మన జీవితంలో చేస్తున్నాడు ప్రతిరోజు. ఈరోజు నీళ్లు తాగుతున్నామంటే ఎవరు ఇచ్చారండి నీళ్లు? మనుషులు తయారు చేసినాడమ్మా నీళ్లు? మనుషులు తయారు చేసినది కాదు, దేవుని సృష్టి. వర్షం ఎవరిస్తున్నారు? దేవుని సృష్టి. ఎండ ఎవరిస్తున్నారు? దేవుని సృష్టి. గాలి పీల్చుకుంటున్నాం, ఎవరిస్తున్నారు గాలి? మీరు తెలుసా, కరోనా టైంలో
కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టాలంటే ఒక 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 గంట సేపు ఆక్సిజన్ పెట్టాలంటే 1000 రూపాయలు వసూలు చేసినారండి. 1000 రూపాయలు వసూలు చేసినారు. కానీ ఏసఐ ఫ్రీగా ఇస్తున్నాడు మనం. ఎన్నేళ్ళు వచ్చామా? ఇప్పుడు నాకు 46 ఏళ్ళు. 46 ఏళ్ళు ఫ్రీగా జీవవాయు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ డబ్బులు పెట్టి కొనాలంటే ఉంటాయా మన దగ్గర డబ్బులు? అంత డబ్బులు కొన్ని వేల కోట్లు అవుతుంది 46 ఏళ్ళకు. అన్ని ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాడు, వాయువు ఇస్తున్నాడు, సూర్యుని ఇచ్చినాడు, చంద్రుని ఇచ్చినాడు, నక్షత్రాలను ఇచ్చినాడు, గ్రహాలను ఇచ్చినాడు, భూమిని ఇచ్చినాడు, సముద్రాలను ఇచ్చినాడు, నదులను ఇచ్చినాడు, చెట్లు ఇచ్చినాడు, ఫలాలు ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చినాడు, ధాన్యాన్ని ఇస్తున్నాడు. ధాన్యాలన్నీ కూడా ఇస్తున్నాడు. ఎన్ని రకాల ధాన్యాలు ఇచ్చినాడు, ఎన్ని రకాల కూరగాయలు ఇచ్చినాడు, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చాడు దేవుడు. వీటన్నిటిని బట్టి ఎప్పుడన్నా స్తోత్రం చెప్పినారా మీరు? యెహోషాపాతు ఏం చేయిస్తున్నాడు? ముందర నిలబెట్టి మీరు చెప్పండి స్తోత్రాలు. ఇంకా దేవుడు చేసిన మేళ్ళన్నీ ఎత్తి పట్టుకోండి అన్నాడు. అంతే. చేసిన ప్రతి మేలు ఎత్తి పట్టుకొని స్తోత్రాలు చెప్తున్నారు వాళ్ళు. చేసిన ప్రతి మేలును పట్టుకొని స్తోత్రాలు చెప్తున్నారు. స్తోత్రాలు. అమ్మా, నీ జీవితంలో స్తుతి స్తోత్రం ఉందంటే నీది విజయమే. నీకు హల్లెలూయా. ఏముండాలా? స్తుతి స్తోత్రం ఉండాలి. పాటలు పాడుతూ స్తుతిస్తుండాలా. రోజుకి 7 మార్లు స్తుతిస్తాడంట దావీదు. 7 మార్లు దేవుని సన్నిధిలోకి పోయి పాటలతో స్తుతిస్తాడంట దేవుణ్ణి దావీదు. నువ్వు కూడా అలా స్తుతించాలి. పాటలతో స్తుతించాలి, గలముతో స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసిన మేలును ఎత్తి పట్టుకొని స్తోత్రాలు చెల్లించాలి దేవునికి. ఎప్పుడైతే స్తుతి స్తోత్రం చెప్తున్నారో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండమని పలుకుతూ ఉన్నారో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడండి. హల్లెలూయా. దేవుణ్ణి పొగడడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీరు, అప్పుడు దాని కార్యం చేయడం కూడా మొదలు పెడతాడండి. హల్లెలూయా. దేవుణ్ణి పొగడాలండి మనం. ఎందుకంటే ఇన్ని చేసినాడు. 1 కాదు 2 కాదండి, 1000 లక్షలు చేసినాడు మన పట్ల. ఆ లక్షల గురించి దేవునికి స్తోత్రాలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మన మీద ఉంది. స్తోత్రాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. స్తుతిస్తున్నారు. చూడండి 22వ వచనం చదవండి. వారు పాడుటయు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, కేయూరు మన్నవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనక వారు హతులైరి. హల్లెలూయా. తర్వాత అమ్మోనీయులు, మోయాబీలు, షెయీరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షెయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. యుద్ధం చేయాల్సిన అవసరమే లేదండి. మనం దేవునికి స్తోత్రం చెప్తే చాలు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించి ఆయనను ఆరాధిస్తే చాలు. అమ్మా, వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయినారంట. హల్లెలూయా. వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతే ఇంకేముందమ్మా? వీళ్ళేం యుద్ధం చేస్తారు? వీళ్ళే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. ఇంతకుముందు కూడా మనం వాక్యం చెప్పుకున్నాం. ఏమైందమ్మా? ఒక్క దేవదూత వచ్చి 185,000 మందిని ఒక్క రాత్రి హతం చేసి, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే చంపుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారండి. అమ్మా, ఇది గొప్ప విజయమా కాదా?
ఏంటి గొప్ప విజయం? ఈ గొప్ప విజయం రావడానికి గల కారణం మొదట ఉపవాస ప్రార్థన. ఏంటమ్మా? ఉపవాసం. రెండవది జనులందరూ కూడుకొని ప్రార్థన చేయడం. మూడవది రాజు ప్రార్థించడం అండి. రాజు ప్రార్థించడం ప్రాముఖ్యమైన విషయం. రాజు ప్రార్థించాలి. ఎవరు ప్రార్థించాలి? రాజు ప్రార్థించాలి. తర్వాత ప్రజలు కూడా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ఉపవాసం ఉండి. అందుకే నేను చెప్తున్నా, ఫేస్బుక్ లో పెడుతున్నా, వాట్సాప్ లో పెడుతున్నా, అమ్మా ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రార్థన పెట్టుకోండి. 7 వారాల ప్రార్థన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రార్థన పెట్టుకోండి. 12 నుంచి 3 వరకు ఉపవాస ప్రార్థన అయినా, ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన అయినా, 7 వారాల ప్రార్థన అయినా, అది కూడా 7 వారాల ఉపవాస ప్రార్థన లేదా 1 వారం ఉపవాస ప్రార్థన, ఏదైనా పెట్టుకోండి. ఉపవాస ప్రార్థన ద్వారా మనకు జయం వస్తుంది. ఏమొస్తుందమ్మా? జయం, విజయం వస్తుంది. విజయం పొందుతాం. మనం జయాన్ని పొందుతాం. జయాన్ని పొందుతాం ఎలా? ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని యొక్క విచారణ చేయడం ద్వారా, దేవుణ్ణి అడగడం ద్వారా, దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా మనకు జవాబు వస్తుంది. యెహోషాపాతు మంచి పని చేసినాడా? ఏం చేసినాడమ్మా? మనం కూడా మంచి పని చేస్తున్నాం కదా. ఈరోజు ఉపవాస ప్రార్థన మంచి పని కదా ఇది. అవును, మంచి పని. ప్రపంచంలో అన్నిటికంటే మంచి పని ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన చేయడం ద్వారానే మనం గొప్ప విజయాలను పొందుతున్నాం. యెహోషాపాతు కూడా ఎంచుకున్న మార్గం ఏంది? ఉపవాస ప్రార్థన. యెహోషాపాతు కూడా ఎంచుకున్న మార్గం ఏంది? అందరం కూడుకోవడం. దేవుని మందిరంలో అందరం కూడుకోవడం. అందరూ కూడుకొని ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతున్నారు. చూడండి ఏం జరిగిందో. ఇంకా కిందికి వచ్చినప్పుడు చదువుదాం. ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గమును దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై ఏమైపోయినారమ్మా? శవాలైపోయినారు. శవములై నేలన పడి ఉన్నారు. ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను ఒలుచుకొనుటకు దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. హల్లెలూయా. ఎన్ని రోజులు పట్టిందంటామా? వెండి, బంగారు, వాళ్ళ వస్తువులన్నీ కూడా, వాళ్ళ కత్తులైతేనే, వాళ్ళ డాళ్ళు అయితేనే, వాళ్ళ ఈటెలు అయితేనే, వీళ్ళకి అన్ని ఉపయోగపడేదే కదా. ఎవరమ్మన్నారండి దేవుని పిల్లల మీదకి? వీళ్ళు పోయినారా వాళ్ళ మీదకి? నేను చూస్తున్నాను, బైబిల్లో చాలా చూశాను. వీళ్ళు వాళ్ళ మీదకి పోయినట్టు లేదండి, వాళ్ళే వీళ్ళ మీదకి వచ్చినట్టుంది. అర్థమవుతుందా మీకు? ఆ రోజు రాజుల కాలాలవి. ఈరోజు ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నాం కాబట్టి యుద్ధాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగే యుద్ధాలు వేరు, ఆ రోజు జరిగే యుద్ధాలు వేరు. ఆ రోజుల్లో ఎవరిని బలం ఎక్కువ ఉంటే వాంది పై చేయి అన్నట్టుగా ఉండేది. కానీ దేవుడు దాని నుంచి విడిపించి ప్రజాస్వామ్య పరిపాలన అనేది మనకు తీసుకొని వచ్చాడు. అందుని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఏందమ్మా? కొల్ల సొమ్ము తీసుకోవడానికి, ఏరుకోవడానికి, అక్కడ పడి ఉన్నటువంటి వస్తువులను ఏరుకోవడానికి ఎన్ని దినాలు పట్టిందంట? మోయలేనన్ని తీసుకున్నారంట.
వాళ్ళు ఇంటికి తీసుకొని పోగలిగినంత మోయలేనంత తీసుకొని పోయినారంట ఒక్కొక్కరు, సైన్యం అంతా కూడా. ఎంత గొప్ప విషయం చూడండి అమ్మా. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో దీన మనస్సు గలవారని మొరపెట్టాలని. ఎట్లా? యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? అయ్యా, రాజయింది వాళ్ళతో యుద్ధము చేయుటకు మాకు శక్తి, నీవే యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఎవరు చేయాలంట యుద్ధం? ప్రభువు చేయాలి. ప్రభువు యుద్ధం చేస్తే మనకు జయం వస్తుంది. హల్లెలూయా. దావీదు కూడా ఏమన్నాడు? గొల్లియాతుతో యుద్ధం చేసేటప్పుడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అన్నాడు. సరే, ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన దేవుడు విన్నాడు. అమ్మా, యూదా వారి ప్రార్థన దేవుడు విన్నాడు. మంచి జవాబు ఇచ్చినాడు. ఏం జవాబు ఇచ్చినాడు? శత్రువులందరూ కూడా శవాలైపోయినారు, శత్రువులందరూ కూడా హతులైపోయినారు. గొప్ప వెండి, గొప్ప బంగారు, గొప్ప విస్తారమైన వస్తువులు, వస్త్రాలు అన్నీ వాళ్ళకి కావలసినవన్నీ దొరికాయి. వాళ్ళకు ఇంకా ఏమీ లోటు లేదు, అన్ని కూడా తెచ్చుకున్నారండి. ఇంత గొప్ప విజయం రావడానికి గల కారణం ఏంటి? అదొక్క మాట చదువుకొని ముగించుకున్నాం. 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరమునకు తిరిగి రాగా దీర్ఘదర్శి. హల్లెలూయా. ఏమున్నాయంటమ్మా? యెహోషాపాతులో ఏమున్నాయి? మంచి క్రియలు. తర్వాత దీనులను కాపాడినాడంట. ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన కనికరించాడంట, దయ చూపించాడంట వాళ్ళందరి పట్ల. తర్వాత దేశంలో ఉన్న దేవతా విగ్రహాలన్నీ పడద్రోయించినాడంట, ఒక్కటి కూడా ఉంచాల. ఇది దేవునికి ఇష్టమైన పని అమ్మా. ఏది కూడా హృదయంలో ఉంచుకోకూడదు, అవన్నీ తీసేయాలి. ఏ విగ్రహం ఉందో నీ హృదయంలో ఆ విగ్రహాలన్నీ తీసేయాలి. నీ దేశంలో కూడా విగ్రహాలన్నీ కూడా తీసేయాలి. నీ దేశంలో ఉన్న విగ్రహాలన్నీ తీసేయాలి. నీ హృదయంలో ఉన్న విగ్రహాలన్నీ తీసేయాలి. ఇక దేనికి చోటు ఉండకూడదు, ఒక్క దేవునికి మాత్రమే చోటు ఉండాలి. హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే, మీరందరూ కూడా వ్యభిచరించుతున్నారు అంటాడు. ఏంటి? మేమే వ్యభిచారం చేస్తున్నాం, మేమేం చేయడం లేదు కదా అంటే, ఇదిగో సృష్టికర్త అయిన దేవుణ్ణి కాకుండా వేరొక దాన్ని మీరు ఆరాధిస్తున్నారు కదా, అదే వ్యభిచారము అన్నాడంట. ఏంటి వ్యభిచారం అంటే? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఆరాధించడమే పాపం అండి, భయంకరమైన పాపం అండి. అంతే కదండి. నాన్న అనకుండా